హాయ్ అండి. ఈరోజు సొరకాయ తప్పలేంట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండి. ట్రెడిషనల్ రెసిపీ. పిల్లలు సొరకాయ తినరు కాబట్టి ఇలా చేసి పెడితే అసలు సొరకాయ అని కూడా తెలియదండి వాళ్ళకి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి రెసిపీ. ఏం లేదండి, సింపుల్గా చేయొచ్చు ఇంట్లోనే ఉండే వాటితో. ఇప్పుడైతే రెసిపీ చూద్దామండి. ఇక్కడ సొరకాయ తీసుకున్నానండి. నేను ఒక లేత సొరకాయని పైన వాష్ చేసి ఇలా పీల్ చేసుకున్నానండి. మరి చిన్నగా కాదు, మీడియం సైజులో తురిమి పెట్టుకున్నానండి. సొరకాయని నీట్గా తురిమి పెట్టుకున్న దాంట్లో పచ్చిమిర్చి జీలకర్ర కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. కచ్చాపచ్చగా మిక్సీ పట్టింది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే బియ్యం పిండి వేసుకోవాలండి. ఫ్రెష్గా ఆడించుకున్న బియ్యం పిండి నేను 2 కప్పులు తీసుకున్నా. ఫస్ట్ ఒక కప్పు వేసుకోవాలి. వేసుకొని ఇంకొక కప్లో హాఫ్ వేసుకోవాలండి. సగం వేసుకొని అది కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం కలిపేటప్పుడు మనకి అది జోరుగా అవుతుందా లేకపోతే గట్టిగా అవుతుందా అని అర్థమవుతుందండి. దాన్ని బట్టి పిండి కలుపుకుంటూ పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ సగం సొరకాయ తీసుకున్నానండి, అంతే. బాగా కలుపుకోవాలి నిదానంగా. ఈ సొరకాయలోంచి వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ చాలా తక్కువ పడుతుందండి, వాటర్ ఇందులో పిండిలో. ఇప్పుడు కలుపుకొని మిగిలింది కూడా బియ్యం పిండి వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ తీసుకోవాలండి. మనం బియ్యం పిండి 2 కప్స్ తీసుకున్నాం కదా, అందులో హాఫ్ కప్పే వాటర్. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదండి కలుపుకునేటప్పుడు. ఎందుకంటే మనం చేసేటప్పటికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. సొరకాయలోంచి వాటర్ వదులుతుంది కాబట్టి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని చిన్న బాల్స్ చేసుకోవాలండి. చపాతీ పిండి కంటే కొంచెం పెద్ద బాల్ లాగా చేసుకొని ఉండలు చేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ బాల్స్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ దాదాపు ఒక 10 మైన్ వచ్చాయండి. ఇలా అన్నీ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ పూరీ ప్రెషర్ తీసుకున్నానండి. దీంతో అయితే ఈవెన్గా వస్తుంది. పూరీ ప్రెషర్ తీసుకొని బటర్ పేపర్ తీసుకున్నానండి. నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి తీసుకున్నా. కొంచెం ఆయిల్ రాసుకొని పెట్టుకున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ పేపర్, ఏవైనా ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్కి వస్తాయి కదా, అదైనా తీసుకోవచ్చు అండి. తీసుకొని ఒక పిండి ముద్దను పెట్టి నిదానంగా కొంచెం అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ పైన ఇంకొక బటర్ పేపర్ పెట్టేసి లైట్గా ప్రెస్ చేయాలండి ఆ పూరీ ప్రెషర్తో. మరి గట్టిగా అవసరం లేదు, లైట్గా ప్రెస్ చేసినా సరిపోతుంది. లైట్గా ప్రెస్ చేస్తే పూరీ మైన్ వచ్చేస్తుందండి. అది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది నీట్గా. తీసుకొని ఇలా ఇప్పుడు ఆలోపు ఒక ప్యాన్ పెట్టేసి దాన్ని హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ బటర్ పేపర్ మీద మనం వేసింది ఉంది కదా, దాన్ని నిదానంగా పైన కింద లూజ్ చేసుకుంటూ తీసేసుకోవాలండి. ఈజీగా వచ్చేస్తుంది. అన్ని సైడ్స్ నుంచి అలా లూజ్ చేసుకుంటూ వస్తే నీట్గా వచ్చేస్తుందండి. మనం కొంచెం ఆయిల్ రాసాం కాబట్టి కూడా నీట్గా వచ్చేస్తుంది. నిదానంగా తీసుకున్న తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని పెనం మీద వేసేయడమే అండి. డైరెక్ట్గా వేసేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పక్క కాలింటుంది, ఇంకొక పక్క ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిని కొంతమంది డీప్ ఫ్రై కూడా చేసుకుంటారండి కావాలంటే. ఏమంటే డీప్ ఫ్రై అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి
నేను ఇలా షాలో ఫ్రై చేసుకున్నాను, ప్యాన్ ఫ్రై చేశాను. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకొని బాగా కాలిన తర్వాత తీసుకోవడమే అండి ప్లేట్లోకి. అంతే అండి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇంకా మనం అన్నీ చేసుకున్నాం కదా, మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇలా అన్ని బాల్స్ చేసి పెట్టుకొని పూరి ప్రెషర్తో ఒత్తుకుంటే తొందరగా అయిపోతాయండి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ ఫ్రై చేసుకొని తీసుకోవడమే. ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయండి. చల్లారిన తర్వాత కూడా మెత్తగానే ఉంటాయి. అంతే అండి. ఇలా అన్నీ మనం ఎన్నైతే ప్రెస్ చేసి పెట్టుకున్నామో తప్లెంట్లు అన్నీ కాల్ చేసుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి చేసి పెట్టుకుని. అంతే అండి, రెడీ. తప్లెంట్లు చాలా బాగుంటాయి, ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. పిల్లలకి చాలా యమ్మీగా చాలా ఈజీగా చేసి పెట్టొచ్చండి. ఇది ఈవినింగ్ స్నాక్ అయినా బాగుంటుంది, నైట్ డిన్నర్కైనా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.